చిన్ని, కావేరిని కలిసి ఇక ఇంటికి రిటర్న్ అయిపోతారు. దారి మధ్యలో పెట్రోల్ కోసం అన్నట్టు కారు ఆపుతారు. అయితే చిన్ని వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. ఈలోపు ఈ నాగవల్లి చిన్నిని చూస్తుందనమాట. చూసి పాములాగా పడగ విప్పిన పాములాగా చిన్నిని చూస్తే చాలా కోపంతో వచ్చేస్తుంది. చిన్నిని అనరాని మాటలంటుంది. పైగా కొట్టబోతుంది. "ఇంత పొగరే నీకు" అంటూ ఉంటే ఇంతలో బాలరాజు వస్తాడు. ఆ నాగవల్లి చేయి పట్టుకొని దించి, "నీకెంత పొగరసలు నా కూతురు మీద చేయి చేసుకుంటున్నావు? అసలు ఏం తప్పు చేసిందని" అంటే, "నన్ను ఎదిరించడమే అది చేసిన తప్పు" అంటే, "తప్పు చేస్తే ఎవరైనా ఎదిరిస్తారు" అని బాలరాజు కూడా తిడతాడనమాట. "మీ ఇద్దరి సంగతి తర్వాత చూస్తానన్నట్టు" మాట్లాడుతుంది. గన్ను తీసుకొచ్చి కాల్చేస్తానని చెప్తూ ఉంటే, "నువ్వు గన్ను తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాలి. ఈ బాలరాజుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు నీకని" చెప్పని బెదిరిస్తాడనమాట. ఈ నాగవల్లి కూడా మగాళ్ళు అని కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. పెద్ద పెద్దగా అరుస్తుందనమాట. ఈ పిచ్చిదేందోలే అనుకుని వెళ్ళిపోతారనమాట బాలరాజు కూడా. అయితే ఆ కావేరిని లేపేసి, "ఆ తర్వాత నేను లేపేసేది మీ ఇద్దరు నేను ఈ తండ్రి కూతురిని లేపేస్తాను" అన్నట్టు చెప్తుంది. అంటే తనకు తెలియకుండానే కావేరి వాళ్ళ కుటుంబమేనంట. కావేరి భర్త, కావేరి కూతురిని తెలియకుండా వీళ్ళిద్దరిని కూడా చంపేస్తానన్నట్టు అనుకుంటుందనమాట. అయితే ఇక చిన్నిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఫుడ్ పెట్టిచ్చి, చిన్నిని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు బాలరాజు. అంతా హ్యాపీగానే ఉంది అనుకుంటే, చిన్ని సడెన్‌గా డల్ అయిపోతుంది. "ఏమైందమ్మా?" అని అడిగితే, "అమ్మ గుర్తొచ్చింది" అనగానే, "ఖచ్చితంగా మీ అమ్మ నేను తీసుకొస్తాను. నీతో నాన్న అని పిలిపించుకుంటాను. నన్ను అప్పుడైనా నాన్న అని పిలుస్తావు కదా!" అని ఎంత దీనంగా అడుగుతాడో బాలరాజు చిన్నిని. "ఖచ్చితంగా పిలుస్తాను" అని చెప్తుందనమాట. అప్పుడు తనని దగ్గరికి తీసుకుంటాడు కూతురుగా. "నీతో నాన్న అని పిలిపించుకోవడం కోసమైనా మీ అమ్మని ఎంత కష్టమైనా సరే నేను బయటకి తీసుకొస్తానమ్మా" అని మాటిస్తాడు.